అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకత్. నేను మీ సోదరుడు ముహమ్మద్ అస్లం. నేటి నా యొక్క అంశం అల్లా అంటే ఎవరు? హూ ఇస్ అల్లా? అల్లా అంటే దర్గా కాదు, అల్లా అంటే సమాధి కాదు, అల్లా అంటే జెండా కాదు. అల్లా అంటే భూమి ఆకాశాల సృష్టికర్త, సర్వలోకాల సృష్టికర్త, విశ్వంలో ఉన్న సమస్త జీవరాశులను పోషించేవాడే అల్లా. అల్లా గురించి ఇంకా మనం తెలుసుకోవాలంటే ఖురాన్లో సూరా ఇఖ్లాస్, ఖురాన్లో 112వ అధ్యాయం ఆయత్ నెంబర్ 1 నుంచి 4 కనుక మనం పరిశీలించాలైతే, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. మీరు చెప్పండి, ఆయనే అల్లా, అద్వితీయుడు, ఒక్కడే. ఆయనకి ఎలాంటి ఆధారం అక్కర అవసరం లేనివాడు. ఆయనకు సంతానం ఎవరు లేరు, ఆయన ఎవరు సంతానము కాదు. ఆయనకు సరిసమానులు విశ్వంలో ఎవరు లేరు. ముందుగా మనం అల్లా అనే పదాన్ని మనం తెలుసుకున్నట్లయితే, అల్లా అనే పదం అరబీ భాష నుండి వచ్చింది. అల్ అంటే ది అని, ఇలహ్ అంటే క్రియేటర్ అని, ది క్రియేటర్ అంటే నిజ సృష్టికర్త. అలాగే సృష్టికర్త అయిన అల్లా యొక్క గుణగణాల గురించి, లక్షణాల గురించి తెలుసుకున్నట్లయితే, అల్లాకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. వాటి మీ ముందు ఉంచుతాను. అల్లా పుట్టించేవాడు కానీ పుట్టేవాడు కాదు. అల్లా మరణాన్ని ఇచ్చేవాడు కానీ మరణించేవాడు కాదు. అల్లా మనకు నిద్రని ఇచ్చేవాడు కానీ ఆయన నిద్రించేవాడు కాదు. ఆకలి తీర్చేవాడు కానీ ఆకలి అవసరం లేనివాడు. అల్లా మనల్ని చూసేవాడు, మనం అతన్ని చూడలేం. అల్లా అలసిపోనివాడు, సృష్టిలో ఏ వస్తుతో పోలిక లేనటువంటి వాడు. సంతానం ఇచ్చేవాడు, సంతానం లేనివాడు. అవసరాలు తీర్చేవాడు, అవసరాలు లేనివాడు. అల్లా అంటే కేవలం ముస్లిం దేవుడే కాదు, సమస్త మానవాళికి ప్రభువు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. చివరిగా నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను, మనందరి సృష్టికర్త అయిన అల్లాని ఆరాధించండి, స్వర్గాన్ని పొందండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.